ఫైట్ ఇక చెరిసగమైతే రైట్ ఐస్ క్రీమ్స్ ఐస్ పెట్టానా ఐస్ క్రీమ్స్ ఐస్ పెట్టానా ఈ పల్టవరానే పై నిచ్చనేయన్నా స్కానింగ్ చేస్తున్నావే నన్ను ఒట్టిగా దోస్తున్నావే ఏ క్లాస్ అంటూ నేను ఏ ఫిల్మ్ చూపావే హై క్లాస్ అని నువ్వే నన్ను హైవేగా మార్చావే నైస్గా చూసే పువ్వా నా గుండెకు సవ్వడి నువ్వా అసానా 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 ముద్దులిపు ముద్దులివు అసానా 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 ముద్దులిపు ఇచ్చుకోను అసానా అది గిట్టుబాటు కాదంట అసానా కొంచెం ఎక్కువ వేసి ఇచ్చుకోవే అసానా ఏం చెయ్యాలో చెప్పర అసానా పెట్టు చాలించి అడగర అసానా పూటలకిస్తే అసానా టైం పసుకుంటది అసానా కాసేడుందే అసానా కనికర చూపర అసానా వర్షం వస్తే పశువులైనా సరే తలదాచుకోవడానికి చోటెత్తుకుంటాయి ఈ దున్నపోతుకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు చూడనా వర్షం అనేది చెప్పిరాదు నేనే కావాలని తడవలేదే ఆ మాత్రం నీకు తెలీదా నాకే నేర్పుతున్నావా ఇంకోసారి వర్షంలో తడిసి వచ్చావంటే కాళ్ళు విరగొడతా రే 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 గురు 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 వదలన్నా చేతులెత్తి దండం పెడతా లోపలికి పోరా నేను రాను నేను బయటికి నా మాటను రా ఏంటండి మీరు ఒంట్లో బాగున్నప్పుడు కూడా ఇలా వేధించుకు తినాలా గురు ఆయనకి 40 ఏళ్ళు దాటాయి చాదస్తం పెరిగింది 50 40 ఉంటుంది వినేవాళ్ళు ఉంటే బ్యాచులర్ అంటుందేమో నువ్వు రా రెస్ట్ తీసుకుంటూ తీసుకో నువ్వు పుట్టక ముందు నా తల నిండా జుట్టుండేది నీ గురించి ఆలోచించి ఆలోచించి అంతా ఊడిపోయింది నువ్వేం ఆలోచించక్కర్లేదులే రే నువ్వు ఎట్లా బతుకుతావో అని భయం రా నువ్వు బతకాలని మేము బతకలేమా మావా ఏంటి లవ్ అనేది ఒక గొప్ప ఫీలింగ్ కదా నేను రెటమతంగాని ఏ పని చేయొద్దని చెప్తారో అదే పని చేయడానికి ట్రై చేస్తాను అవును మరి అలాంటిది పట్టించుకోద్దంటే పట్టించుకుంటున్నాను మాట్లాడొద్దంటే మాట్లాడుతున్నాను లవ్ చేయొద్దంటే చేస్తున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంజలి లేకుండా నేను బ్రతకలేనేమో మామా మేనలుడు లవ్ చేయడం అనేది సినిమా చూసినంత ఈజీ అది సక్సెస్ అవ్వాలంటే సినిమా తీసినంత కష్టమైన పని వాళ్ళ బాబాకు రావుడే రెండుగా చీలిస్తాడు జాగ్రత్త గురు వస్తుంది ఏంటమ్మా బాబా విభూదిరా ఇది పెట్టుకుంటే జ్వరం తగ్గిపోతుంది పడుకో మావా అంజలికి ఫోన్ కొట్టు ఈ టైంలో అంజలి ఇంటికి ఫోనా వాళ్ళ నాన్నకి తెలిస్తే తోలు ఉప్పు పాత్ర వేస్తాడు పర్వాలేదు చెయ్యి మావా హలో అంజలి ఉందా అంకుల్ నువ్వెవరు నేను తన ఫ్రెండ్ నీలిమన్ అంకుల్ ఈ టైంలో ఫోన్ ఏంటమ్మా సారీ అంకుల్ అంజలి ఈ టైంలో చదువుతూ ఉంటుంది అనుకున్నాను చూడమ్మా అంజలికి జ్వరంగా ఉంది ఒక నిమిషం ఉండు అంజలి ఏంటి నాన్న ఫోన్ తీసుకోమ్మా సరే అంజలికి ఫీవర్ ఇటు హలో అంజలి నేను గురు మాట్లాడుతున్నాను గురు ఫోన్ ఎందుకు చేసావు ఫీవర్ ఇప్పుడు ఎలా ఉంది ఎక్కువేం లేదు గురు నిన్ను చూడాలనిపిస్తుంది అంజలి అయ్యో గురు ప్లీజ్ నాన్నకు తెలిస్తే ఊరుకోడు ఏయ్ ఆ దున్నపోతుగాడు అంజలి ఎవరో ఫోన్ తీసినట్టుందేంటి లేదే నీకెందుకే ఉన్నట్టుండి ఫీవర్ వచ్చింది టాబ్లెట్స్ వేసుకున్నావా అది సరే రేపొద్దున కాలేజ్కి వస్తున్నావా లేదా తగ్గితే వస్తాను అనవసరంగా టెన్షన్ అయ్యాను ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తుంటారా అని డౌట్ వాడు పెట్టేసాడులే నువ్వు మాట్లాడు అంజలి రేపు కాలేజ్కి వస్తున్నావు లేదా వస్తాను మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు పెట్టేస్తున్నా అయ్యో ఏంట్రా ఫోన్ పెట్టేసింది అంజలిని చూడాలనిపిస్తుంది ఎలా సరేరా వాళ్ళింటికి వెళ్దాం రే ఎవరింటికి వెళ్తున్నావో తెలుసా ఎవడైనా సరే మామా మేనలుడు నీకు జంపింగ్ వస్తే గోడ దూకిపో ఏదైనా ప్రాబ్లం వస్తే ఓ విజిలే దేనికి నేను ఎస్కేప్ అవడానికి నువ్వేనుగా నిన్ను పట్టిస్తాగా నువ్వు అసలు నా మామేనా బావా టైం ఎంత అయిందిరా టైం 2 అయిందిరా పోయినోడు పోయినట్టే ఉండిపోయాడు వెదవా లోపల వీడు ఏం చేస్తున్నాడో ఏమో నాకు ఈ కుక్క కావాలేంట్రా ఎవడ్రా నువ్వు బండి రిపేర్ సార్ రే గుండు అన్నా వెళ్ళి చెక్ చేసి రాపో
బండికేమైందిరా? తెలీదు సార్. ఏం తెలీదు? అన్నా నిజంగానే బండి రిపేరు. రేయ్ నైట్ టైంలో ఇక్కడ ఉండకూడదు, బయలుదేరు. సరే సార్. తెలుసు, ఏం పర్వాలేదు. అయ్యో ప్లీజ్ వెళ్ళిపోకురు. అబ్బా భయపడకు, ఏం కాదు. ఏంటిది? ఇదా సాయిబాబా విభూతి. అమ్మ నాకు జ్వరాన్ని తీసుకొచ్చింది. ఇది నీకు కూడా పెట్టి నేను చూసి వెళ్దామని వచ్చాను. ఇది పెట్టుకుంటే జ్వరం తగ్గిపోతుంది. ఏంటా చూపులు? నువ్వు నాకు బాగా నచ్చావురా. నాకు నువ్వు బాగా నచ్చావు. అయితే ఈ నైట్ ఇక్కడ అయ్యో వద్దు, వెళ్ళిపోకురు. ఎందుకు భయం? నేనేం చేయలే. సరే నేను వస్తాను. ఏంటి? ఒక ముద్దివ్వు. పాప పుణ్యం అని ఒక ముద్దు దొరికింది. అంజలి, అతను చేసిన మొదటి తప్పు నీ మనసులోకి రావటం, అంతకన్నా పెద్ద తప్పు మన ఇంట్లోకి రావటం. ఈ విషయం కనుక మీ నాన్నకి తెలిసిందో మిమ్మల్ని నరికి పోగులు పెడతాడు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? నైటీ. ఏంటి నైటీ? దీన్ని ఇంగ్లీష్ వాడు ఎందుకు కనిపెట్టాడో తెలుసా? బెడ్రూమ్ లో వాడి పెళ్ళం అదేసుకు పడుకుంటే ఈజీగా ఉంటుందని. దాన్ని వేసుకుని వాకింగ్ అంటూ పార్కుల చుట్టూ తిరుగుతున్నా వదిలేసాం. బూత్తుకెళ్లి పాలు తెచ్చుకుంటున్నా పోనీలే అనుకున్నాం. వెచ్చాల కోసం కొట్టుకెళ్తుంటే సర్లే అనుకున్నాం. అందరూ చూస్తుండగా వాకిట్లో వంగని ఊడుస్తూ ఊడ్చిన వాకిళ్లలో ముగ్గులేస్తున్నా వదిలేసాం. ఆఖరికి దాన్ని వేసుకొని కాలేజీకి కూడా వస్తున్నారు కదే. ఇలా మిమ్మల్ని వదిలేస్తే ఈ దేశం తట్టుకోలేదు. ఇకపై నైటీ నేను నైట్ లోనే వేసుకోవాలి. ఏంటప్ప ఇది? ఎదవల్ని అలా కొడుతుంటే ఏం మాట్లాడకుండా నించున్నావు? టెన్షన్ రా టెన్షన్. నేనే కొట్టమన్నాను. కొంపదీసి పిచ్చెక్కిందా? ఈ వీరబాబు ఒంట్లో మునుపటి సత్తా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందిరా. వాళ్ళ లవ్ గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అమ్మగారే చెప్పొద్దన్నా. అమ్మగారు చెప్పొద్దంటే మాత్రం చెప్పాలని నీకు తెలీదా? సింహాచలం వద్దు, వేరే 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 ఇంకేదైనా మార్గం ఆలోచించాలి. ఏంటా పిల్లగా గురించి అంత ఆలోచించాలా? నేను ఆలోచించమనేది వాడి గురించి కాదు, ప్రేమ గురించి. ప్రేమ ముందు మన రౌడీయిజం గుండాయిజం అంతా ఇంతేరా. రే రవి అన్నా, నువ్వు మనోళ్ళని తీసుకొని వాడి ఇంటికెళ్ళు. వాడి అమ్మకి అబ్బకి ఓ వార్నింగ్ ఇవ్వు. సరే అన్నా. మన అమ్మాయి వంక వాడు కన్నెత్తి చూసినా ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చెప్పు. చెప్తానా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జ్వరం వస్తుందంటే ముందుగానే బిళ్ళలేసుకుంటారు. తిట్టడం కొట్టడం అక్కర్లేదు, వార్నింగ్ ఇవ్వు. నువ్వు పో. అమ్మా ఏంటన్నా? ఏంటి మా ఇదంతా? వీరబాబు రౌడీలు వచ్చేళ్ళారు. ఎవరయ్యా మీరు? ఎందుకయ్యా మా ఇంట్లో సామానంతా పగలగొడుతున్నారు? నువ్వు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే సామాన్యుడివి, కానీ నీ కొడుక్కి వీరబాబు అన్న కూతురుతో లవ్వా. టీవీ పోతే ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ పోతే ఏదో స్కీమ్ లో తెచ్చుకోవచ్చు, కానీ నీ కొడుకే పోతే కష్టం కదూ. నీ కొడుకుతో చెప్పు, చచ్చిపోతాడు వాడు. ఏంటి బాబు ఇది? పొద్దుబడిచిన దగ్గర నుండి 10 మందికి మంచి జరగాలని కోరుకునే సాధారణ మనుషులు, కానీ వాళ్ళు మనుషులు కాదు. పొద్దుపడిచిన దగ్గర నుండి రక్తపు కూడి తినే నరరూప రాక్షసులు బాబు వాళ్ళు. అటువంటి కుటుంబానికి దూరంగా ఉండటం మంచిది కాదా చెప్పు? ఏమండి చెప్పండి, ఆ పిల్లలు మర్చిపోమని చెప్పండి. ఎందుకు మర్చిపోవాలి? ఏంటండి మీరనేది? వాడు తప్పు చేస్తే మనం కోపట్టంలో అర్థం ఉంది. వాడు సిగరెట్ తాగుతుంటే ఆరోగ్యం పాడవుతుంది, వద్దు అనొచ్చు. బలాదూరుగా ఊరంతా తిరుగుతుంటే భవిష్యత్తు నాశనం అవుతుంది అని వాడి తిట్టచ్చు. కానీ పిల్లల్ని ప్రేమించుకోవద్దని చెప్పే హక్కు కన్న వాళ్ళెవరికి లేదు. ప్రేమ అనేది వయసుకు సంబంధించింది మాత్రమే కాదు, మనసుకు సంబంధించింది కూడా. సడన్ గా వీడిని ప్రేమించొద్దు అంటే పాప అమ్మాయి పరిస్థితి. రే గురు, నువ్వు అమ్మాయిని ప్రేమించరా, వాళ్ళ బాబు ఏం పీపుతాడో చూద్దాం.